పవర్ ఫ్యాక్టర్ ఏపీ ట్రాన్స్కో మరియు తెలంగాణ ట్రాన్స్కో, ఏపీ ట్రాన్స్కో మరియు తెలంగాణ ట్రాన్స్కోలు సాధారణముగా 0.9 కన్నా తగ్గిస్తే 0.9 కన్నా పిఎఫ్ తగ్గిస్తే ఏమి చేస్తారు? 0.9 కన్నా పిఎఫ్ తగ్గిస్తే ఏమి చేస్తారు? సర్ఛార్జీలు విధిస్తారు. సర్ఛార్జీ అంతే కదా, తెలంగాణ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ సర్ఛార్జీల పేరుతో పిండుతానే అని చెప్తున్నారు. సర్ఛార్జీ. నెక్స్ట్, సాధారణముగా పవర్ ఫ్యాక్టర్ నష్టాలు ఏమిటి? ఆప్షన్ ఏ కాపర్ లాసెస్ ఎక్కువ, ఆప్షన్ బి ఖర్చు ఎక్కువ. ఆప్షన్ సి పవర్ ఫ్యాక్టర్ తగ్గితే టర్మినల్ వోల్టేజ్ తక్కువ. ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ డి ఏంటి నాన్న? పైవన్నీ. ఇది పవర్ ఫ్యాక్టర్ గురించి పైవన్నీ ఆన్సర్. పైవన్నీ ఇందులో ఆన్సర్. ఒకసారి జాగ్రత్తగా విను. సాధారణముగా పవర్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఒకసారి చూడండి. అయితే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి మీకు. ఇది ఒక బత్తాయి అనుకోండి. తెలుసా మీకు బత్తాయి చుట్టూ ఏముంటుంది? తొక్కు ఉంటుంది. అవునా కదా? తొక్కు ఉంటుంది. బత్తాయికి మధ్య భాగంలో హోల్ ఉండదు. మధ్యలో గట్టిగా ఉన్నటువంటి ఒక గుజ్జు లాంటి భాగం ఉంటుంది. ఈ బత్తాయి యొక్క చుట్టూ మొత్తం కూడా ఏముంటుంది నాన్న? గుజ్జు ఉంటుంది. ఏముంటుంది? గుజ్జు ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ భాగం నుంచి ఈ గుజ్జు యొక్క ఈ తొక్క యొక్క కింది భాగం వరకు మొత్తం గుజ్జు ఉన్న భాగాన్ని మొత్తం కూడా ఏమంటారు నాన్న అంటే ఉపయోగపడేటువంటి పవర్ లేదా యాక్టివ్ పవర్ అని పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? యాక్టివ్ పవర్ అని పిలుస్తారు. అంటే గుజ్జును మాత్రమే తింటావు. కాబట్టి ఆ గుజ్జును ఏమని పిలుస్తాం మనం? యాక్టివ్ పవర్ అంటాం. ఈ తొక్క ఉందే, ఈ తొక్కని రియాక్టివ్ పవర్ అని పిలుస్తారు. ఏం పవర్ అంటారు? రియాక్టివ్ పవర్ అని పిలుస్తారు. అంటే ఇక్కడి నుంచి వీడికి ఒక 8 సెంటీమీటర్లు ఉందనుకో, ఇది ఒక 2 సెంటీమీటర్లు ఉంటే అప్పిరెంట్ పవర్గా దేన్ని పిలుస్తారు అని అంటే అప్పిరెంట్ పవర్గా ఈ మొత్తం అప్పిరెంట్ పవర్ ఎంత ఉంటుంది? ఇది 8, ఇది 2, 10 సెంటీమీటర్లు. అంటే ఈ 10 సెంటీమీటర్లు ఏమని పిలుస్తారంటే అప్పిరెంట్ పవర్ అని పిలుస్తారు. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా మీకు. అంటే దాన్ని బట్టి మీరు కొన్ని సూత్రాలు రాసుకోవాలి. ఏంటిది అది సూత్రము అని అంటే అప్పిరెంట్ పవర్ ఈక్వల్స్ యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్. ఈ రియాక్టివ్ పవర్లోనే లాసెస్ ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఏముంటాయి? నష్టాలు ఉంటాయి. ఈ నష్టాలు అనేవి దేంతో సూచిస్తారంటే I²R సూచిస్తారు రియాక్టివ్ పవర్ని. యాక్టివ్ పవర్ని ఎప్పుడు కూడా V/I సూచిస్తారు. దేంతో సూచిస్తారు? V/I అంటే P = వోల్టేజ్ ఇంటూ కరెంట్. మరి అప్పిరెంట్ పవర్ని దేంతో సూచిస్తారని చెప్పాను. ఇప్పుడు నేను అప్పిరెంట్ పవర్ని ఇక్కడ రాయించాను. V/I cos πతో సూచిస్తారు. అంటే యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ కలిస్తేనే అప్పిరెంట్ పవర్. ఏదైనా ఒక మోటార్ కానీ, ఒక ఫ్యాన్ కానీ, ఒక ట్యూబ్లైట్ కానీ, ఏదైనా ఒక మిషనరీ ఏదైనా సరే ఆ మిషనరీ సక్రమంగా పనిచేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ రియాక్టివ్ పవర్ అనేది తక్కువగా ఉండి
యాక్టివ్ పవర్ అనేది ఎక్కువగా ఉండాలి. అంతే కదా. అంటే సాధారణంగా ఒక బత్తాయి తీసుకుంటే గుజ్జు ఎక్కువగా ఉంటే నీకు లాభం, తొక్క ఎక్కువ ఉంటే లాభమా? తొక్క ఎంత పలుచగా ఉంటే అంత మంచిది. ఇక్కడ అంటే రియాక్టివ్ పవర్ తక్కువగా ఉండి యాక్టివ్ పవర్ ఎక్కువగా ఉండాలి. దాన్ని ఏమంటాం మనం? అప్పిరెంట్ పవర్ అంటాం. ఈ అప్పిరెంట్ పవర్ అయినా యాక్టివ్ పవర్ అయినా రియాక్టివ్ పవర్ అయినా మెయింటైన్ చేసేది ఏంటిది అంటే కేవలము పవర్ ఫ్యాక్టర్. ఏం మెయింటైన్ చేస్తుంది అది? పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ని కాస్ పై చే సూచిస్తారు. దేంతో సూచిస్తారు? కాస్ పై చే సూచిస్తారు. పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఎంత ఉండాలి? కాస్ పై. కాస్ పై అంటే ఈ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ ఎలా ఉండాలి అంటే యాక్చువల్ పవర్ బై అప్పిరెంట్ పవర్. అసలు యొక్క పవర్ బై అప్పిరెంట్ పవర్, లేదా రియల్ పవర్ బై అప్పిరెంట్ పవర్. ఈ యాక్చువల్ పవర్నే మీరు ఇంకా యాక్టివ్ పవర్ అని కూడా అనుకోవచ్చు. ఏ పవర్? యాక్టివ్ పవర్ అని కూడా రాసుకోవచ్చు. అంటే యాక్టివ్ పవర్ మరియు అప్పిరెంట్ పవర్ల యొక్క నిష్పత్తిని పవర్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. రియల్ పవర్ మరియు అప్పిరెంట్ పవర్ల నిష్పత్తిని పవర్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. జాగ్రత్తగా గమనించాలి. వాడు ఏమైనా ఇస్తాడు, ఇలా పెద్దగా ఏమీ లేదు. యాక్టివ్ పవర్ బై అప్పిరెంట్ పవర్ పవర్ ఫ్యాక్టర్, రియాక్టివ్ పవర్ బై అప్పిరెంట్ పవర్ పవర్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ రియాక్టివ్ పవర్ అనేది 0.15 లాగింగ్లో ఉంటే యాక్టివ్ పవర్ అనేది 0.85 లాగింగ్లో ఉంటుంది. చిన్న బిట్లు కోల్పోతే 2 బిట్లు పోతాయి. 2 బిట్లు పోయినా కూడా మన యొక్క జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఎంత తగ్గిపోతాయో చూడండి ఒకసారి. అంటే అప్పిరెంట్ పవర్ అనేది యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్లను కలిపితే వచ్చేది అప్పిరెంట్ పవర్. నువ్వు ఎక్కువగా ఉపయోగపడేది యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ని V/I అంటాము, రియాక్టివ్ పవర్ని I²R అంటాము. ఈ రియాక్టివ్ పవర్ అనేది తక్కువగా ఉండాలి, యాక్టివ్ పవర్ అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడే పవర్ ఫ్యాక్టర్ బాగుంటుంది. మరి అలాంటప్పుడు పవర్ ఫ్యాక్టర్ నువ్వు డిఫైన్ చేయాలి అంటే అప్పిరెంట్ పవర్ పరంగా యాక్టివ్ పవర్ లేదా యాక్చువల్ పవర్ బై అప్పిరెంట్ పవర్, రియాక్టివ్ పవర్ బై అప్పిరెంట్ పవర్ వేస్తే నీకు ఏమొస్తుంది? పవర్ ఫ్యాక్టర్ PF వస్తుంది. ఏమొస్తుంది? PF. పవర్ ఫ్యాక్టర్ PFని దేంతో సూచిస్తావు? కాస్ పైతో సూచిస్తావు. దేంతో సూచిస్తావు? కాస్ పై చే సూచిస్తావు. చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. అప్పిరెంట్ పవర్ని KVAతో సూచిస్తారు. దేంతో సూచిస్తారు? KVA. అంటే దీన్ని దేంతోనా? KVAతో సూచిస్తారు. రియాక్టివ్ పవర్ని దేంతోనా? KVAR. ఏంటినా? KVAR. కిలో వోల్ట్ యాంపియర్ రియాక్టివ్ పవర్. కిలో వోల్ట్ యాంపియర్ కెపాసిటెన్స్. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా గమనించండి. రియాక్టివ్ పవర్ అంటే V వస్తుంది, A వస్తుంది, R వస్తుంది. కెపాసిటెన్స్ అంటే V వస్తుంది, A వస్తుంది, C వస్తుంది. C అంటే కెపాసిటెన్స్, R అంటే రెసిస్టెన్స్. జాగ్రత్తగా గమనించండి. ఇగో చూడు, రియల్ పవర్ బై అప్పిరెంట్ పవర్ అంటే రియల్ పవర్ KW బై అప్పిరెంట్ పవర్ ఎంతనా? KVA. అప్పిరెంట్ పవర్ ఏంటిది? KVA. అంటే KW బై KVA వస్తే వచ్చేది ఏంటిది? పవర్ ఫ్యాక్టర్. ఏంటినా? పవర్ ఫ్యాక్టర్. ఇది మనకు దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కొన్ని చేయాలి, మనం చెయ్యక తప్పదు. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లంలు వస్తాయి. ఇన్ని ప్రాబ్లంలు ఏంటి సార్ అంటే తప్పదు. రైట్. నెక్స్ట్ యాక్చువల్ పవర్ ఏంటి? యాక్చువల్ పవర్ రియల్ పవర్ KW కదా, అప్పిరెంట్ పవర్ ఇదే కదా. ఇక్కడ యాక్చువల్ పవర్ని కూడా మనం దేంతో మెన్షన్ చేయొచ్చు అంటే ఇక్కడ ఏంటిది? V/A అంతే కదా. కిలో వోల్ట్ యాంపియర్. మరి ఇప్పుడు అప్పిరెంట్ పవర్ కూడా ఏంటిది? అప్పిరెంట్ పవర్ కిలో వోల్ట్ యాంపియరే. కనుక జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది VA బై KVA. సింపుల్గా ఇక్కడ ఏంటంటే యాక్చువల్ పవర్ బై అప్పిరెంట్ పవర్, రియల్ పవర్ బై అప్పిరెంట్ పవర్ వేస్తే వచ్చే విలువను ఏమని పిలుస్తాం నాన్న? పవర్ ఫ్యాక్టర్ అని పిలుస్తాము.
ఇక దీన్ని బట్టి చూడండి, ఇక్కడ KW/kVR వేస్తే వచ్చేది KVA, KW/kVA వేస్తే వచ్చేది ఏంటిది KVR. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది KWకి మరియు KVAకి మధ్యలో ఉండేటువంటి కోణం. ఏంటిది ఇది కోణం. KW అంటే ఏంటిది, KVA అంటే ఏంటిది, ఇది అపిరెంట్ పవర్. ఏ పవర్? అపిరెంట్ పవర్. ఇదేంటిది KW అంటే రియల్ పవర్. రియల్ పవర్ మరియు అపిరెంట్ పవర్ మధ్య ఉండేటువంటి కోణాన్ని ఏమని పిలుస్తారు? పవర్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఈ పవర్ ఫ్యాక్టర్, ఈ డిస్టెన్స్ చూడండి ఒకసారి, ఈ డిస్టెన్స్ ఏమంటారు? KVAR అంటారు. రియాక్టివ్ పవర్ అంటాం. ఏ పవర్ అంటాం? రియాక్టివ్ పవర్. రియాక్టివ్ పవర్ని దేంతో సూచిస్తారంటే KVAR. మరి రియాక్టివ్ కెపాసిటెన్స్ని ఎలా సూచిస్తావు? KVACతో సూచిస్తారు. అర్థమవుతున్నాయా? ఇది ఒక సర్క్యూట్. పవర్ ఫ్యాక్టర్ని రాయాలి అంటే ఎప్పటికి కూడా కొంచెం కష్టం కాబట్టి అపిరెంట్ పవర్ని ఏమని రాయాలి? V/I/cos⁴ కదా. ఈ cos⁴ అనేది ఏంటిది? పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ అనేది 0.9 అనేది మన తెలంగాణ ట్రాన్స్కో మరియు ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఏం చేస్తారు? 0.9 విలువలతో పవర్ ఫ్యాక్టర్ని ఇస్తున్నారు. తర్వాత విషయం ఏంటన్నా అంటే ఇది 0.9 ఇది. కానీ పవర్ ఫ్యాక్టర్ ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? 1కి సమానంగా ఉండాలి. ఎలా ఉండాలి? 1కి సమానంగా ఉండాలి. పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా 1కి సమానంగా ఉండాలి. అలా ఉంటే ఏముండదు, దాన్ని బెస్ట్ పవర్ ఫ్యాక్టర్ అంటాం. పవర్ ఫ్యాక్టర్లో ఏం తక్కువగా ఉండాలి? రియాక్టివ్ పవర్ అనేది తక్కువగా ఉండాలి. ఏ పవర్ అన్నా? రియాక్టివ్ పవర్ తక్కువగా ఉండాలి. ఏం ఎక్కువ ఉండాలి? యాక్టివ్ పవర్ ఎక్కువగా ఉండాలి. అర్థమవుతుంది కదా? రైట్. నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా వినండి. పవర్ ఫ్యాక్టర్ని cos⁴ అనేది దేంతో సూచిస్తానం నానా? R/Z. ఈ Z అనేది వివిధ రకాలుగా కనిపించింది. మీకు ఎక్కడెక్కడ కనిపించిందో చూద్దాం ఒకసారి. Z అనేది మీకు ఇండక్టెన్స్ పరంగా చూస్తే R²XL² అంటాం. Z అనేది √R² + XC² ఇండక్టివ్ కెపాసిటెన్స్. లేకపోతే Z అనేది R² + XC². ఈ విధంగా కూడా సూచించుకోవచ్చు Z వాల్యూని. కాబట్టి R అంటే ఏంటిది? రెసిస్టెన్స్. ఇది డైరెక్ట్ వాల్యూ ఉంటుంది, దీన్ని చేస్తే కానీ వస్తుంది. అవునా కదా? రైట్. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండో విషయం ఏంటంటే వీటి యొక్క సామర్థ్యాన్ని మనం రాసుకోవాలంటే cos⁴ ఎప్పుడు కూడా ఏంటి బాబు? వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఈ రెండింటి మధ్య డెఫినేషన్ నేను ముందు నుంచి కూడా చెప్తున్నా. ఇది ఏంటిదే? R/Zకి సమానం. R/Zకి సమానం. Z అంటే ఏంటిది? ఇంపిడెన్స్. R అంటే ఏంటిది? రెసిస్టెన్స్. cos⁴ అంటే ఏంటిది? పవర్ ఫ్యాక్టర్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఒకసారి సర్క్యూట్ చూద్దాం. ఇది అలా డయాగ్రామ్స్ రాసిరు కదా. ఒకటి ఇండక్టివ్ సర్క్యూట్. ఇండక్టివ్ అంటే ఏంటి తెలుసు కదా? ఇండక్టెన్స్ ఉండాలి ఇలా, అంతే కదా. కెపాసిటివ్ అంటే ఏంటిది? కెపాసిటెన్స్ ఉన్నటువంటి సర్క్యూట్లో వోల్టేజ్ చూడండి, కరెంటు చూడండి. కరెంటు తర్వాత ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. ఈ విధంగా కరెంటు నుంచి వచ్చేది ఏంటిది? ఇక్కడ పవర్ ఫ్యాక్టర్. ఈ పాయింట్ ఏంటిది నాన్న? ఈ డిస్టెన్స్ని ఏమంటారు? పవర్ ఫ్యాక్టర్ అంటారు. రెండవది చూడండి, ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఏమంటారు? పవర్ ఫ్యాక్టర్, లేదా దీన్ని ఏమనొచ్చు? cos⁴. ఇక్కడ చూడండి, వోల్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమొస్తుంది? కరెంటు. ఈ రెండింటి మధ్య చేసేటువంటి డైరెక్షన్ ఏమంటారు? cos⁴ లేదా పవర్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఇది పవర్ ఫ్యాక్టర్ గురించి మనకు తెలవాల్సినటువంటి నిజాలు. మరి పవర్ ఫ్యాక్టర్ వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. పవర్ ఫ్యాక్టర్ కనుక బాగా ఇస్తే ఏమవుతుంది అంటే మనకి లాసెస్ పెరిగిపోతాయి. ఏ లాసెస్ పెరిగిపోతానైనా? కాపర్ లాసెస్ పెరిగిపోతాయి. అందుకే కదా లాసెస్ని చూపే సూత్రం ఏంటిది? I²R. ఈ లాసెస్ని దేంతో సూచిస్తారని చెప్పాను? వాట్లలో తెలుపుతారని చెప్పాను. ఏమని తెలిపారన్నా? వాట్స్లలో తెలుపుతారని చెప్పాను. అంటే రెండవది మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువైపోతుంది. కాబట్టి పవర్ ఫ్యాక్టర్ బాగుంటే వోల్టేజ్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. అలాంటి సందర్భం లోపల మంచి కాస్ట్లీ ఇన్సులేషన్ వైరింగ్ని ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఖరీదైనటువంటి వైర్ని ఇచ్చుకోవాల్సి వస్తుంది. అది కూడా ఒక రకమైన ఎక్స్పెండిచరే.
రెండో విషయం ఏంటిది నాన్న అంటే పవర్ ఫ్యాక్టర్ కనుక తక్కువగా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? సర్ఛార్జీల పేరుతో బిల్లులు వసూలు చేయడం జరుగుతుంది. రెండవది ఒక జనరేటర్ యొక్క సామర్థ్యం 25,000 kVA అయితే, కిలో వోల్ట్ యాంపియర్ అయితే దాని పవర్ ఫ్యాక్టర్ 0.5 అయితే పవర్ ఫ్యాక్టర్ తగ్గడం ద్వారా సామర్థ్యం కూడా ఏమవుతుంది? తగ్గడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్. మళ్ళొక్కసారి చూడండి ఒకసారి. ఇది ఇండక్టివ్ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ కొంచెం తక్కువ, కెపాసిటివ్ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ ఎక్కువ. కెపాసిటివ్ సర్క్యూట్ లోపల దేని ఏమని చూపిస్తారు? KVAC అంటారు. ఇండక్టివ్లో అయితే KVAR అని సూచిస్తారు. మనకి రియల్ పవర్ లేదా ట్రూ పవర్ లేదా అపిరెంట్ పవర్ పరంగా పవర్ ఫ్యాక్టర్ని డిఫైన్ చేస్తారు. పవర్ ఫ్యాక్టర్ అనేది యాక్టివ్ పవర్ బై అపిరెంట్ పవర్ లేదా యాక్చువల్ పవర్ బై అపిరెంట్ పవర్. పవర్ ఫ్యాక్టర్ రియల్ పవర్ బై అపిరెంట్ పవర్. కాబట్టి ఎప్పుడైనా సరే గమనించండి, రియాక్టివ్ పవర్ తక్కువగా ఉండాలి, యాక్టివ్ పవర్ ఎక్కువగా ఉండాలి. చెప్పాను కదా, బత్తాయి లోపల గుజ్జు ఎక్కువగా ఉండాలి, తొక్క అనేది మందం తక్కువగా ఉండాలి. ఈ రియాక్టివ్ పవర్ లేదా రియల్ పవర్ మరియు యాక్టివ్ పవర్ల మొత్తాన్ని ఏమనొచ్చు? అపిరెంట్ పవర్ అనొచ్చు. ఏమనొచ్చు? అపిరెంట్ పవర్. అపిరెంట్ పవర్ ఎలా చూస్తారు? KVA, కిలో వోల్ట్ యాంపియర్లలో సూచించడం జరుగుతుంది. ఇది పవర్ ఫ్యాక్టర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. పవర్ ఫ్యాక్టర్ విలువ ఎంత ఉండాలి? 1 ఉండాలి. 1 కన్నా తగ్గితే 0.9, 0.9 కన్నా ఇంకా తగ్గితే ఏమవుతుందంటే నష్టాలు వస్తాయి. ఎవరికి ఇది వస్తాయి? వినియోగదారుని మీద సర్ఛార్జీల యొక్క పేరుతో నష్టాలు అనేవి పెట్టడం జరుగుతుంది.